ఢిల్లీ విద్యార్థి ఉద్యమం ఇప్పుడు ప్రపంచ ప్రకంపనలు సృష్టిస్తోంది. యువతరమా నవతరమా ఇదే అదును కదిలి రమ్ము అంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ యువతరం ఇచ్చిన పిలుపును అందుకొని యావత్ దేశంలోని విద్యార్థులు యువతరంలో నెత్తురు మరుగుతోంది. ఢిల్లీలో పాలకుల గద్దెలదిరేలా నినదిస్తోంది. మొద్దు నిద్ర వదలాలని సమాజానికి పిలుపునిస్తోంది. ఇంకా ఇకపై చెల్లవని కాలం చెల్లిన నేతల కబుర్లు వినేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెబుతోంది. కదలి రండి యువకులారా, కలిసి రండి యువతులారా అంటూ జంతర్ మంతర్ దగ్గర ఈ దేశంలో దగాబడిన విద్యార్థులు నినదీస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు తెలంగాణ యువతరాన్ని కదిలించింది. నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కోరుతూ ఢిల్లీలో విద్యార్థి యువతపై పోలీసుల దాడులను ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, ఏఐఎఫ్డిఎస్, ఏఐపిఎస్యు, ఏఐఎస్బి సంఘాలు శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ సంపూర్ణంగా సక్సెస్ అయింది. వేలాదిగా తరలి వచ్చిన యువతరం విద్యార్థులు నారాయణగూడ చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు జరిగిన విద్యార్థి మహా ప్రదర్శన జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అన్న నినాదాల హోరులో కదం కదం కలిపారు విద్యార్థి యువజనం. నగర విద్యార్థులకు వేలాదిగా స్వచ్ఛందంగా ఈ మహార్యాలీకి కదిలి వచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా కథన రంగానికి ఉరికేందుకు సైతం సిద్ధంగా ఉన్న వీరంతా హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో పలు కళాశాలను బంద్ చేయించి నారాయణగూడ చౌరస్తా నుండి వై జంక్షన్ వరకు విద్యార్థి మహాప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత మానవహారం నిర్వహించారు. తండ్రిని ఎదిరించి ఒకరు, కుటుంబాన్ని కాదని మరొకరు, విద్యార్థులే కాదు విద్యా వ్యవస్థను తప్పుడు మార్గంలోకి నెట్టిన పాలకుల భరతం పట్టేందుకు రకరకాలుగా మోసపోయిన వారెందరో ఇప్పుడు ఢిల్లీ విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా కదిలి వస్తున్నారు. యుద్ధ క్షేత్రంలోకి దిగిన తరువాత చావో రేవో అంటూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వారికి మద్దతుగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, చనిపోయిన నీట్ ఆస్పిరెంట్స్కి ఒక్కో కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, నీట్ పేపర్ లీకేజ్ కారకులను కఠినంగా శిక్షించాలని హైదరాబాద్లో జరిగిన ఈ విద్యార్థి సంఘాల మహార్యాలీ డిమాండ్ చేసింది. మరోవైపు లాఠీలకు తూటాలకు వెరవని యువతరం అక్కడ ఢిల్లీలో నెత్తురు చిందిస్తోంది. పిల్లెట్ బుల్లెట్లు, వాటర్ క్యానన్లు, లాఠీలకు తలలు వంచే యువతరం కాదిది. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్రుజించిన ఓ భగత్ సింగ్, ఓ చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తిని నేర్చుకుంటున్న తరం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయమని కాన్స్టిట్యూషన్ని చేబూనిన తరం. అదిరింపులకు బెదిరింపులకు లొంగని తరం. అవసరమైతే తుపాకులకు గుండెలు అడ్డుపెట్టే మన భవిష్యత్ తరం ఇప్పుడు పీడిత జనంలో ఆశలు నింపుతోంది. ఎస్, అవును, నిజం. అక్కడ చేరిన వారంతా అనామకులు కాదు, గుండెల నిండా దేశభక్తిని నింపుకున్న నిఖార్సైన ఈ దేశ పౌరులు. వారంతా ఒక్కొక్కరు ఒక్కో అగ్నికణం.